చేద్దానమ్మా. నేను ఏ ప్రయాణం పెట్టుకున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇవాళ వర్షం వాయించేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అరుంధతి కోట ఏదో అదిరిపోయింది. లోపలికి వెళ్తే వర్షాన్ని తడకుండా ఉంటాం. లోపలికి వెళ్ళిపోదాం. దీనమ్మ అరుంధతి కోట కంటే పెద్దగా ఉంది. సూపర్గా ఉంది కోట ఇది. ఇది చూడడానికి దెయ్యాల కొంపలా ఉంది కానీ బాగానే ఉంది. ఒకవేళ దెయ్యం వస్తే వచ్చినా మనల్ని ఏం చేస్తాయా? ఏ దెయ్యానికన్నా దుల్ల కూడా దూపం వేస్తాం కదా మనం. ఇక్కడ ఏంటిదో పెద్ద అద్దంలా ఉంది. అద్దంలా ఉండడం ఏంటి? అద్దమే. మా ఇంట్లో అయితే చిన్న అద్దం ఉంటుంది. ఇక్కడేంటి ఇంత పెద్ద అద్దం ఉంది? అది కాకుండా దీని కింద ఏదో రాసుందే. ఈ అద్దం మీ దగ్గరుంటే అద్భుతం జరుగుద్దా? అద్భుతం జరుగుద్దంటే ఇంకెందుకు వదులుతాం? దీన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోయామనుకో డైలీ మన విషయం మనమే చూసుకోవచ్చు. ఫ్రీగా వస్తే పెనాయిలా తాగేస్తాం. అలాంటిది అద్భుతం జరుగుద్ది అన్న తర్వాత కూడా ఈ అద్దాన్ని వదిలే వెళ్ళిపోతాం ఏంటి? ఈ అద్దాన్ని ఇంటికి కట్టుకెళ్ళిపోయాను అనుకో ప్రశాంతంగా నా అందాన్ని నేనే చూసుకోవచ్చు అనమాట. సూపర్ ఐడియా రా. పద దీన్ని పట్టుకెళ్ళిపోదాం. ఈ అద్దాన్ని ఇక్కడ సెట్ చేస్తే అబ్బా మొత్తం ఇంటికే కదా వచ్చేసింది ఈ అద్దం వల్ల. సూపర్ ఉంది. చే ఈ అద్దానికి ఏంటి ఎంత దుమ్ము పట్టేసింది? ఆహా ఎప్పటి నుంచో బిల్డింగ్లో ఉండుంటుంది, అందుకే ఇంత దుమ్ము పట్టేసింది. దీన్ని తుడిచేద్దాం. ఇదేంటిది? నా వెనకాల ఎవరో లేరు కదా, నాకేంటి వెనకాల ఎవరో ఉన్నట్టు కనబడుతుంది అద్దం నుంచి వస్తుండేని. ఎవరది నా వెనకాల ఉన్నారో? ఈ బాబోయ్ అద్భుతం జరుగుద్దని దీన్ని అట్టుకొచ్చాను. ఇదేంటి పెద్ద అద్భుతమే చూపించేస్తుంది. ఇందులో దెయ్యం ఉంది. దీన్ని అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేయాలి. నాకు భయం వేస్తుంది. ఛే అనవసరంగా పట్టుకొచ్చి నీ అద్దాన్ని. అయినా నా చేతులు దురదుండవు. దురదకుంటాకంటే దురద ఎక్కువైపోయినాయి. దీన్ని చెరువులో పడేస్తే అప్పుడు తెలిస్తే దీని సంగతి. మునిగిపోయి బుడగలు వచ్చేసి చచ్చిపో లోపల పడిపోయి. నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. అమ్మా ఆ అద్దాన్ని ఎలా అయితే బయటపడదొబ్బాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదేంటిది? ఇప్పుడే చెరువులో పడేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది ఇది? దీని అమ్మ కాలు కంటిన బొబ్బులు కనలాగా ఇది నన్ను వదిలేలా లేదు. అర్థం దరిద్ర మోహందా. అయ్యి బాబోయ్ ఎన్నిసార్లు చూసినా సరే ఇందులో దెయ్యం కనబడతానే ఉంది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రమేష్ గడికి ఫోన్ చేద్దాం. ఆడైతే దీనికి కరెక్ట్ ప్లాన్ చెప్తాడు. ముద్దిన కొడుకులో నిద్రపోతానంటున్నాడు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? పని పాటలేదు ఏదోకే అర్ధరైతులు ఫోన్ చేస్తుంటాడు. ఎత్తాడు. హలో చెప్పరా? ఒరే రమేష్ నువ్వు ఒక్కడ వైపు నన్ను కాపాడగలవురా? ముందు ఎదవేడు పాపి అసలు ఏం జరిగిందో చెప్పరా? నిన్న బండి ఆగిపోయిందిరా వర్షంలోని. నేను ఏదో ఒక కోటలో వెళ్ళాను రా. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న అద్దం కనబడిందిరా. నేను మా ఇంట్లో అద్దం పెట్టుకోవడానికి పని చేద్దాం కదా అని చెప్పేసి దాన్ని ఇంటికి తీసుకొచ్చాను రా. ఆ అద్దంలో చూస్తుంటే నాకు వెనక దెయ్యం కనబడుతుందిరా బాబు.
రే, దెయ్యం లేదు, దొండకాయ లేదు, నీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. అయినా అలా అర్థమైనవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే ఇలాగే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ దుక్కుని బయటపడదు. ఒరే, నేను ఆల్రెడీ దాన్ని తీసుకెళ్ళి చెరువులో పడేసాను రా. మళ్ళీ అది మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసిందిరా బాబు. ఒరే, అది అర్థం అనుకుంటున్నావురా, లేకపోతే నువ్వు పెంచుకున్న పందికొక్క అనుకుంటున్నావురా? నువ్వు వదిలేగానే నీ వెనకాల వచ్చేయడానికి సొల్లు కబుర్లు ఆపి పడుకోరా బాబు. ఒరే, నా మాటలు నమ్మరా. పోనీ అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రారా, నేను నీకు కూడా చూపిస్తాను. సరే, నేను ఇప్పుడు వస్తున్నాను. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిందనుకో, అదే అర్థం బద్దలు కొట్టి ఆ పెంకులతో నువ్వు గుచ్చి చంపేస్తాను. సరే, త్వరగా రారా బాబు. రే, ఏమైందిరా అలా ఓ కంగారు పడిపోతున్నావు ఫోన్లోని? రే, వచ్చావా? రారా బాబు, ఇదే ఆ దైత్యం కొట్టి దెయ్యం అద్దం. అవునా? ఏది చూద్దాం, ఆగు. రే, దాని దగ్గరికి వెళ్ళకరా. దాని దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసావంటే నీ వెనక దెయ్యం ఉన్నట్టు కనబడుతుంది. మూఢనమ్మకాలకి బ్రాండ్ అంబాసిడరా తయారయ్యేవరా. ఉండు, అందులో ఏముందో నేను చూసి చెప్తాను. రే, నువ్వు చెప్పింది నిజమేరా. వెనకాలేదో దెయ్యం ఉన్నట్టు కనబడుతుంది. నేను చెప్తే నమ్మలేదు కదరా, ఇప్పుడు చూసావు కదా, బాధ తీరిందా? రే, ఈ దెయ్యం ఈ అద్దంలోనే ఉంటుంది, బయటికి రావట్లేదు. అంటే మనకు పెద్ద ప్రమాదం లేదనమాట. ఇప్పుడు ఈ దెయ్యాన్ని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. అవునా? ఈ దెయ్యాన్ని అద్దం నుంచి బయటికి పంపించేసి పుణ్యం కట్టుకోరా బాబు. రే, ఊరి చివర ఒక ముసలిది ఉందిరా. ఆ ముసలిదాని దగ్గరికి మనం వెళ్ళామంటే దానికి అద్దంలో ఉండే దెయ్యాల్ని ఎలా పంపించాలో బాగా తెలుసు. మనం దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర నుంచి మంత్రం తీసుకొచ్చామనుకో, దెబ్బకి దెయ్యం భయపడి పారిపోద్ది అంతే. రే, సూపర్ ఐడియా రా. మరి ఇంకెందుకు ఆలస్యం, పదెళ్ళిపోదాం. మామగారు, మామగారు. ఎవర్రా మీరు? ఎలా వచ్చారు తోడుకెళ్ళారా? కోపడకమమ్మ, మా ఓడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళినాడు కుదురునకుండా ఒక అద్దం తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ అద్దంలో చూస్తుంటే మా వెనకాల దెయ్యం ఉన్నట్టు కనబడుతుంది. మరి ఆ దెయ్యంతో దెబ్బలు తినకుండా ఎక్కడి కిందకు వచ్చారా? గొల్లిగా వెళ్ళారా? అయ్యో, ఆ దెయ్యంతో దెబ్బలు తినకూడదనే నీ దగ్గరికి వచ్చాం బామ్మ. అర్జెంటుగా దెయ్యానికి టికెట్ ఇచ్చి స్వర్గానికో నరకానికో నువ్వే పంపించాలి. ముసలిదే ఎక్కువ మాడుతుందిరా. ఆ దెయ్యానికంటే ముందు దీన్నే చంపేస్తాను. చంపేమంటావా? ఓరు బాబు, నువ్వు ఉండరా బాబు. నువ్వు దీన్ని చంపేయమంటే ఆ దెయ్యం మనల్ని చంపేద్దురా. దెయ్యాన్ని పంపించడం అంటే దొబ్బు తిన్నంత ఈజీ కాదురా నాయన. దానికి చాలా కష్టపడాలి. ఏం చేస్తాం బామ్మ, ఇంకా చచ్చినట్టు కష్టపడతాం. ముందు అసలు దెయ్యాన్ని ఎలా పంపాలో చూడు. అలాగే ఉండండి, అయితే ఆ దెయ్యాన్ని ఎలా పంపాలో చూస్తాను. ఏది? ఇదే. ఏమైంది బామ్మ, అంత కంగారు పడిపోతున్నావు? అందులో ఏముంది? 1902 సంవత్సరంలో ఒక బ్రిటిష్ ఆయన అతని భార్య కోసం ఈ అద్దాన్ని చేయించాడు. ఈ అద్దాన్ని చేయించిన తర్వాత అతని భార్య ఈ అద్దం ముందే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆవిడ ఆత్మ ఈ అద్దంలోనే ఉన్నది. ఎవరైతే ఈ అద్దంలోకి ఆత్మను చూస్తారో వాళ్ళందరూ చచ్చిపోతారని ఈ పుస్తకంలో రాసింది. అంటే దాని అర్థం ఇప్పుడు ఆ అర్థంలో మేము ఆత్మను చూసాం కాబట్టి మేము చచ్చిపోతామా? ఇప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పా. ఇదిగోండి, ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి ఆ అద్దం ముందు పెట్టండి. ఆ తర్వాత ఒక సూది తీసుకుని ఇల్లు మీద గుచ్చుకోండి. ఆ సూదికి రక్తం అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఆ సూదిని ఆ నిమ్మకాయలో కుత్తండి. వెంటనే ఆ అద్దంలో ఉన్న ఆత్మ నిమ్మకాయలోకి వెళ్ళిపోద్ది. ఆ నిమ్మకాయని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఊరు బయట పాతి పెట్టండి. అప్పుడే ఆ ఆత్మకి ముక్తి కలగొద్ది. నీ అమ్మమ్మ, నిమ్మకాయ రసం చేయాల్సినంత సింపుల్గా చెప్పేసావు కదా, కానీ మాకే చేసేటప్పుడు దోసిపోద్ది. నీ అబ్బా, అన్నిటికీ కంగారు పడిపోతావు. మామ ఏదో పరిష్కారం చెప్పింది కదా, మనం వెళ్ళి ఆత్మను పంపించేద్దాం పదా. మేము వెళ్ళొస్తాం బామ్మ. అలాగే, జాగ్రత్తగా వెళ్ళి ఆ ఆత్మ పంపించండి. అర్జెంటుగా కాయ లేవురా. కాయ? ఏ కాయరా? ఈ అబ్బా, ఏ కాయ అంటాయంట? ఆ ముసలం ఇచ్చింది కదరా నిమ్మకాయ, ఎలాగి పోదా నిమ్మకాయ. ఇదిగో తీసుకో. రే, ఇదిగో సూది, దీంతో పొడిసేసుకో.
ఏం నేను పొడుచుకోవాలా? ఒరే నాకు ఇండిషన్ చేస్తేనే పడిపోతురా, అలాంటిది ఈ సూట్తో పొడుచుకున్నానంటే రక్తం దెబ్బకి నాకు కళ్ళు తిరిగిపోతారా. ఒరే త్వరగా పొడుచుకోరా, లేకపోతే దెయ్యం చేతిలో మనం చచ్చిపోతాను రా. ఒరే ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నువ్వు పొడుచుకోరా. ఏది ఇలాగే? సూపర్ రా బాబు, ఇదిగో తీసుకో. ఏ అమ్మా! ఒరే ఆ ముసలమ్మ ఏళ్ళ మీద పొడుచుకోమందరా, నువ్వేంట్రా గో మీద గుర్చేసావా? పర్లేదులేరా, మన ప్యానల్ కంటే ఎక్కువ తొక్కలో నొప్పి ఇప్పుడు ఉంటుంది, రేపు పోద్ది. రే సూపర్ రా, ఇప్పుడు ఈ అద్దంలో ఉండేదయ్యో ఈ నిమ్మకాయలు కలిపింది. దీన్ని తీసుకెళ్ళి ఊరు బయట పూర్తి చేసామనుకో, మనకి ఎదో గోలు ఉండదు. సూపర్ రా మామ, మరి ఇంకెందుకు పదేళ్ళు దీన్ని పూర్తి చేద్దాం. రే త్వరగా ఇక్కడ గుంట తవ్వరా. అలాగే రా, గట్టిగా తవ్వు. పూడ్చా, త్వరగా పూడ్చే. పూర్తి చేసాను రా, ఇంకెందుకు ఆలస్యం, 10 వెళ్ళిపోదాం. రే వెనక్కి తిరిగి చూడకుండా రారా బాబు, వెనకాల ఎవరైనా పిలిచినట్టు అనిపించినా వెనక్కి తిరక్కో, అదే దెయ్యం అనుకో మళ్ళీ వచ్చి మనల్ని పట్టేసుకుంటుంది. రే అవునా, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసురా? ఎన్ని సినిమాలు చూడలేదురా, ప్రతి సినిమాలో ఇదే జరుగుద్ది అనమాట, అందుకే నాకు కూడా తెలుసు. అమ్మయ్యా, ఆ నిమ్మకాయ పూర్తి చేశాను రా, ఇంక గోల లేదురా బాబు, ఆ దెయ్యం పేరు వదిలిపోయింది మనకి. నిజమేరా బాబు, ఆ అద్దం మీద ఏదో అద్భుతం జరుగుతుందని రాసి ఉంటే మన జీవితాలు మారిపోతాయేమని చెప్పేసి నేను దాన్ని తీసుకొచ్చాను రా, కానీ ఎలా అడ్డం తిరిగిపోద్ది అనుకోలేదు. ఇంకోసారి ఇలాంటి అద్దాలు తీసుకొచ్చావనుకో, ఏనైటో నేను బర్త్డే పార్టీ సర్ప్రైజ్ అని కేకేసి ఊళ్ళో ఉన్న కుక్కల చేత కనిపించి చంపించేస్తాను ఎదవని. ఒక్కసారి తెలిసింది కదా, మళ్ళీ ఇలాంటి పనులు ఎవడైనా చేస్తాడా? నీలో నాకు నచ్చింది అదేరా, ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటావు. సరే నేను వెళ్తున్నాను, బాయ్. సరేరా, థ్యాంక్స్ రా బాబు వచ్చినందుకు. అమ్మా, వీడి వల్ల ఎండలో తిరిగి తిరిగి నా ముఖం ట్యాన్ అయిపోయింది. ఎలా ఉన్నాను ఒకసారి అద్దంలో చూసుకోవాలి. ఈ అద్దం ఏంటి మా ఇంట్లోకి వచ్చింది? ఆడికి దరిద్రం పోయి నాకు పట్టుకుందా? రే మనోజ్!